భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ మట్టి బిసిగి బతికెటోళ్ళ బొజ్జుముండ కళ్ళుకుండా ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు దండాలు బిసిగి బతికెటోళ్ళ బొజ్జుముండ కళ్ళుకుండా ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు దండాలు కోటి దండాలు మాయమ్మ దండాలు పొట్టేళ్ళు తెచ్చాము
దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో Amulya DJ songs, Amulya DJ songs, Amulya DJ songs, Amulya DJ songs. Amulya DJ songs, Amulya DJ songs, Amulya DJ songs, Amulya DJ songs.
కౌమారి మహాలక్ష్మీ సరస్వతి త్రివిధ స్వరూపిణి మాంబాన్ దుర్గాన్ చండీ నమామ్యహం. మన ఇప్పటిపురు గ్రామంలో వేంచేసి ఉన్న సంస్కృతి కార్యక్రమాలు కూడా పసల గంగన్న గారి కుటుంబ సభ్యులు అందరు ఎండోమెంట్ తరఫున కూడా ఈ కార్యక్రమాలు జరిగినాయి. ముందుగా గౌరవనీయులు మన ఎమ్మెల్యే కనకసుందరరావు గారు పెద్దల మంగళాశాసనంతో ఈ కార్యక్రమం అంతా జరిగింది. రాష్ట్రము, దేశము, పట్టణాలు, పల్లెలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో కోరుతున్నాం. దేవి మహాలక్ష్మి మంగళమ్మ వారికి నమస్కారం చూడు. అందరికీ నమస్కారాలు. ఇక్కడ పూర్వం నుంచి ఆచారంగా అలాగండి సంవత్సరం మన గౌరవ అంటే అమావాస్య రోజున వస్తుంది. సంవత్సరానికి ముందు 2 రోజుల ముందు వస్తుంది. ఈరోజు ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతరలో పూర్వం నుంచి అసలు గంగన్న గారు మా తాతయ్య గారు వార్షికంలో అసలు వారు ఇక్కడ పూజ చేసిన తర్వాత ఘటాలు లేపాలని హిస్టరీలో రాసి ఉంది. అందువల్ల ముఖ్యంగా ఈనాడు ఈ పసవారి కుటుంబం మా కుటుంబం పూజ చేసిన తర్వాత ఈ ఘటాలు లేపడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు గరగలే కాకుండా ఎన్నో సంస్కృతి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి. అందువల్ల తెల్లవారులు కూడా ఈ ఊరంతా జరుగుతుంది. అందువల్ల ఏ గొడవ లేకుండా అందరూ కలిసిమెలిసి చేసుకుని తీర్థం ఇది. అందువల్ల ముఖ్యంగా అందరూ కలిసిమెలిసి చేసుకోవాల్సిన పండుగ ఇది. గతంలో అయితే ఇక్కడ ఏటపోతున దున్నపోతుని ఇచ్చేవారంట. కాలక్రమేపీ ఆ దున్నపోత ఇచ్చారు మానేసి సంవత్సరం ఏటలో కోళ్ళ జరుగుతుంది. ముఖ్యంగా అందరూ కూడా కలిసిమెలిసి చేసుకోవాల్సిన పండుగ. అందువల్ల ఇది 5 రోజులు జరుగుతుంది. ఈరోజు మాంకళమ్మ మహాలక్ష్మమ్మ పుట్టిల్లు మన పోతురాజు గుడి దగ్గరికి వెళ్తారు. మన 5వ రోజున అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. 5 రోజుల పండుగ జరుగుతుంది. అందువల్ల అందరూ కలిసిమెలిసి చేసుకోవాల్సిన పండుగ ఇది. జాతర మహోత్సవం అంటే ఈరోజు గవ్వళ్ళ గుడుపు అంటారు. ఈ గవ్వళ్ళ గుడుపు రోజుని గరగల సేవ, కాగడాలతోటి డ్యూటీలతో మొక్కులు తీర్చుకుంటాం. అమ్మవార్లకి మొక్కులు, కాగడాల మొక్కు. ఈ కాగడాల మొక్కు ఏ ప్రాంతంలోనూ ఉండదు. మరి మా తల్లికి మా లక్ష్మీ మాంకళమ్మవారికి ఆముదంతో కాగడాలు వేస్తాం. మరి ఇవన్నీ కూడా పూర్వ సాంప్రదాయం. పూర్వకాలం నుంచి మా తాతల కానించి, తండ్రుల కానించి మా దాకా కూడా ఇది ఒక మా అదృష్టంగా భావిస్తాం. ఈ గ్రామ దేవత కులమతాలకు అతీతంగా మాంకళమ్మ వార్లు గవల గడుపు మహోత్సవం, సంవత్సరాల రోజున పానకాలు, మరి 5వ రోజునేమో సెలవు బట్టల మీద మరలా ఇంటికి వస్తాం. ఈరోజు గ్రామోత్సవం అంటే ప్రతి సంవత్సరం మాకు జాతర జరుగుద్ది. 4 పోలి బార్లు కడతాం. ఇవన్నీ కూడా పూర్వాచారం ప్రకారం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే శ్రీకారుడు మరి ఇక్కడ ఈ దేవతలో దుష్ట శక్తులు రాకుండా శ్రీకారుడు ఇక్కడ మమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. ఈ కార్యక్రమాలు భాగ్యంగా సేవ చేసుకుని భాగ్యంగా పెద్దల గ్రామస్తులు కల్పించిన ధన్యవాదాలు తెలిసి చాలా తీసుకుంటున్నాను. ఉగాది సందర్భంగా వనరేపురం నందు మాంకళమ్మ మహాలక్ష్మమ్మ జాతర గౌడగొడుపు మహోత్సవం జరుగుతుంది. ఈ మహోత్సవానికి గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. అదే ఉత్సాహంతో గ్రామ ప్రజలందరూ కూడా మంచి సామరస్యంగా ఈ ఉత్సాహాన్ని 5 రోజుల పండుగని మంచి ఆనందంగా జరుపుకోవాలని, ఆ మహాలక్ష్మి మాంకళమ్మ కటాక్షం అందరికీ కలగాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. సంవత్సరాల సందర్భంగా మా బావేడి విజయ్ గారు సంవత్సరాల సందర్భంగా ప్రతి సంవత్సరం 5 రోజులు ఇక్కడ అత్యంత వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఇవాళ గవలగుడుపు అంటారు. ఇవాళ అమ్మవారికి పొద్దున్న 108 బిందులతోటి కన్యలతోటి నీళ్ళు పోయటం జరిగింది. తర్వాత ఇదిగో ఇప్పుడేమో ఉత్సవం జరుగుతుంది. ఇది జమీందారు
రోజువిడి జమీందారు గారు కట్టించారంటారు. 100 సంవత్సరాల పైన అయింది. ఇంతకుముందు 100 సంవత్సరాలకి ఇక్కడ పూజలు అవి చేయటం జరిగింది. ముఖ్యంగా చెప్పింది ఏంటంటే మా గ్రామ దేవతలు మాక మాల్చమ్మ ఆయనేమో మామూలుగా అయ్యప్ప మాల వేస్తాడు, అలాగే ఈ మామూలుగా దేవి మాల వేస్తాడు, భవానీ మాల వేస్తాడు. ఇప్పుడు ఏంటంటే కుర్రోళ్ళు అందరూ కూడా రకరకాలుగా ఉన్నారు. ఇటువంటి మా సూర్యబాబు వీళ్ళందరినీ పూజ చేసి 50 మందిని 60 మందిని ఇలా మాల వేయించుకుని ఇక్కడేమో ఈ పూజలు జరిపిస్తూ కూడా ఈ విధంగానే మా సూర్యబాబు కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడ గ్రామస్తులందరూ కలిసే ఉంటారు. ఏమన్నా చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నా మా సూర్యబాబు లాంటి వాళ్ళు అందరూ సరిచేసి ఎంతో వైభవంగా ఇక్కడ పండుగ జరుగుతానికి సహకరిస్తారు. కాబట్టి నేను ఈ విధంగా కూడా మా భావన కూడా అభినందిస్తున్నాను. అలాగే మా ఎమ్మెల్యే గారు ఇంకా ఎంతో కాలం, ఇప్పటికే 80 సంవత్సరాలు వచ్చింది. ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇంకా కొంతకాలం ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి 100 సంవత్సరాలు ఆయన బతికి ఆయన ఆధ్వర్యంలో అందరూ సుఖ సంచాలతో ఈ పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నా. మా మహాలక్ష్మమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు కళ్ళు పండుగ అఖండ పండుగగా జరుగుతున్న ఈ ఉత్సవాలు చూడడానికి మా విప్పరు గ్రామ మనవడు ముద్దుబిడ్డ కిషోర్ గారు కూడా, అలాగే వాళ్ళ బంధువులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మాకు ఇంకంతా హుషారుగా కూడా మాకు ఉన్నది. నిజంగా మా విప్పరు మనవలు అలాగే మా లక్ష్మమ్మ అందరూ కూడా ఉన్నప్పుడు కూడా పుట్టింటోళ్ళు వచ్చి 5 రోజులు కూడా అమ్మవారు వచ్చిన తర్వాత అలాగే అమ్మవారిని గుళ్ళో పెట్టే వరకు కూడా పుట్టింట్లో ఆడపడుచులు ఉండేవారు. ఆ సాంప్రదాయం మనకు ఎప్పుడు కూడా ఉండేది. మధ్యలో వెళ్ళేవారు కాదు. అలాగే 10 గ్రామస్తులకి అలాగే మన మాగడ మనుషులకి ప్రతి ఒక్కరు గమనించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున, అలాగే పస గంగన్న గారు మనవడు ఈయన గంగా కిషోర్ గారు, ఈయన పేరు కూడా గంగా అనే కలుస్తుంది. ఆయన పేరు ఉంటుంది. తాతగారింటికి పుట్టి రావాలని చెప్పి రావడం జరిగింది. కావున వారికి వారందరూ ఫ్రెండ్స్కి అందరూ కూడా మహాలక్ష్మమ్మ మహాలక్ష్మమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాం. అవుతాను.
ఊరికి బతికెటోళ్ళం ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళం గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము బుజ్జుముండ కళ్ళుకుండా ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లో దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో
మట్టి బిసిగి బతికెటోళ్ళం ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళం గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము బుజ్జుముండ కళ్ళుకుండ ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు దండో శతకోటి దండాలు మాయమ్మ దండో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు దండో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ దండో ఆరగించి మమ్మేలు అమ్మోరు దండో దండాలు దండాలు అమ్మోరు దండో శతకోటి దండాలు మాయమ్మ దండో బిసిగి బతికెటోళ్ళం ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళం గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము బుజ్జుముండ కళ్ళుకుండ ఎండబెట్టు